అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు అతి ప్రాముఖ్యమైనది, మన జీవితంలో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా యేసుక్రీస్తు జన్మ పరమార్థం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలలో వేడుకలు సంబరాలు ఉన్న మనకి యేసుక్రీస్తు యొక్క జన్మించడానికి గల కారణం లేదా పరమార్థాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు బాలయేసుగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు విషయంలో ఆనాటి కాలంలో బైబిల్లో ఒక సంగతిని మనం ఆలోచన చేస్తే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడి యాకోబు, యూదా, సీయోను అను సహోదరుడు మట్లవాడు కాడా, ఇతడి సోదరి మనులందరూ మనతో కూడా ఉన్నవారు కాడా అని చెప్పుకొచ్చు ఆని విషయమై అభ్యంతరపడేది. అంటే యేసుక్రీస్తు బాల్యదినంలోనే యేసుక్రీస్తు విషయంలో అభ్యంతరం అనేది వస్తుంది. ఈరోజు ప్రపంచమంతా ఒక అభ్యంతరంలో, సందిగ్ధంలో యేసుక్రీస్తు విషయంలో. ఈరోజు ఎక్కడ చూసినా యేసుక్రీస్తు విషయంలో ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది. కాబట్టి అసలు యేసుక్రీస్తు జన్మించడానికి గల ప్రధాన కారణం, జన్మ యొక్క పరమార్థాన్ని మనం ఆలోచన చేస్తే, ఏదైతే మొదట మానవుడు ఆదామును దేవుడు సృష్టించాడో, దేవుడు మాటలు మీరి ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల ఏదైతే మానవుడి ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించిందో, ఆ పాప నివారణ చేయడానికి యేసుక్రీస్తు లోకానికి రావడం ప్రధానమైన కారణం. ఈ సంగతి ఎవరైతే మనం గుర్తిస్తున్నామో, యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థం మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు పిలాతుతో మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, వండర్ ఏంటంటే బైబిల్లో ఒకసారి మనం చూస్తే వాక్యం చాలా అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట వండర్ ఏంటంటే, ఒక అద్భుతమైన మాట రాయబడింది యేసుక్రీస్తు విషయంలో. ఆయన గురించి మాట్లాడుతూ పిలాతు యేసుక్రీస్తు మధ్య జరిగిన సందర్భాన్ని మనం చూస్తే 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం 38వ వచనంలో, అందుకే పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా, నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకై నేను పుట్టుతుని. అంటే యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ చెప్పుకొస్తున్న మాట చూస్తే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకై నేను పుట్టుతుని, ఇందు నిమిత్తమై ఈ లోకము వచ్చిందని సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని అతనితో అని. అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన దాన్ని మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ సమాజం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాప నివారణ చేశాడు. ఆయన ఏదైతే మానవ ద్వారా పాపం అనేది సంప్రదించిందో, ఆ పాపం ద్వారా మరణం వచ్చిందో, ఆ మరణాన్ని నివారణ చేయడానికి ఇక్కడ అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకే నేను పుట్టుతుని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు జన్మ అన్నప్పుడు ఒక ఆర్భాటంగా మనం లెక్కేసాం. కానీ ఆయన సిలువలో పెట్టిన ఆయన త్యాగాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు సరౌండర్ కావాల్సిందే. బైబిల్లో మాట ఉంటుంది యోహాను సువార్తలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఏదైతే కలిగింది అంటున్నామో, ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, ఆ కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంత అత్యున్నతమైన వాడు యేసుక్రీస్తుని చిన్న మానవుడుగా చూస్తున్నాం ఈరోజు. యేసుక్రీస్తు అంటే ఒక మనిషి కుమారుడుగా, లేకపోతే వడ్లవాడి కుమారుడే కాదు. ఆయన మహానుభావుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టికి డిజైన్ చేసింది ఆయన. అత్యున్నతమైన యేసుక్రీస్తు ఇక్కడ అందుకంటున్నాడు పిలాతుతో, అందు సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చటకే పుట్టితిని, ఈ ఇందు నిమిత్తమే నేను లోకానికి వచ్చేది. బైబిల్ ఒక మాట ఉంటుంది, పాపులను రక్షించటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగింది. అంటే యేసుక్రీస్తు కనుక శరీరధారగా రాకపోయి ఉంటే సర్వమానవాడు మనకి నిత్య జీవానికి లేదా పరలోకానికి హక్కుదారులు కాకపోదు, నిత్య నరకాన్ని జారిపోయేవాడు. అందుకే దేవుడే తన మగనుడైన యేసుక్రీస్తుని కాలం పరిపూర్ణమైనప్పుడు లోకాన్ని పంపించాడు. అంటే యేసుక్రీస్తు రావడానికి ప్రధాన కారణం మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు, ఒకసారి మన బైబిల్లో ఉన్న అద్భుతమైన మాటలు మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు కాక జన్మ యొక్క పరమార్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన ఆ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనం అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆ పాప శరీరానికి శిక్ష విధించాడు. అది యేసుక్రీస్తు యొక్క జన్మలో ఉన్న పరమార్థం. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి సిలువలో ప్రాణం పెట్టి, ఆ ప్రాణం పెట్టడం వల్ల పాపాన్ని విమోచించాడు, మనకు రక్షణ కలుగజేశాడు, పరలోకానికి మార్గాలు సరళపరిచాడు.
అత్యున్నతమైన యేసుక్రీస్తుని చిన్న బాలయేసుగా చూస్తున్నాం. అయ్యా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అయ్యా 2000 సంవత్సరాలు కదా అమ్మ అంటే మనం లెక్కేస్తాం. మరి అంతకుముందు యేసుక్రీస్తు లేడంటే జగత్ పునాది వేయబడక ముందు యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన సృష్టి పుట్టక ముందే కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగడే అప్పుడే యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్న ఆయన కాలం పరిపూర్ణమన్నప్పుడు దేవుడే తన సొంత కుమారు లోకానికి పంపించాడు. పంపడం వల్ల ఏం చేశాడు? ఆ పాప శరీరానికి శిక్ష విధించాడు. అది జన్మ యొక్క పరమాత్మ. ఈరోజు క్రైస్తవ్యం వాక్యం పెడసెమని పెట్టి భిన్నమైన అభిప్రాయాలు కొట్టుమిట్లాడుతుంది తప్ప యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడే లోకంలో ఎందుకు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు అన్నది మర్చిపోయాం. మెడికల్లో సంబరాల్లో పడిపోయాను. కారణం చెప్తున్నాడు. సార్ పిలాతో అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటకే నీ లోకానికి వచ్చి తిని అన్నాడు. ఏమని సాక్షి ఇచ్చాడు? నాకు కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగింది. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేబడ్డాడు. ఆయన త్యాగము, ఆయన మనల్ని కొనుక్కున్నాడు, స్వరక్తి సంపాదించుకున్నాడు. ఆయన త్యాగం ద్వారా మన పాపానికి విమోచన దొరికింది, నిత్య జీవనం వరసలేమో పరిశుద్ధ జనంగా చేశాడు. యేసుక్రీస్తు రావడానికి బలమైన కారణం ఏదైతే పాపంను కొట్టుమిట్లాడుతున్నాడు, పాపం అతిక్రమణ చచ్చిన వారి ఆయన ఉండగా క్రీస్తు ప్రేమ చేత మనల్ని ముతుల్లో ఉండే తిరిగి లేపాడు. ఆయన త్యాగాన్ని మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు చెల్లెట్టు కొట్టవలసిందే, సరౌండ్ రావాల్సిందే. అది యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్న మాటలు ఏదైతే మొదట మానవుడి ద్వారా పాపం వచ్చిందో ఆ పాపం ద్వారా మరణం లోకంలోకి ఎలా ప్రవేశించిందో మనం ఆ పాప నివారణ చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు త్యాగాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యం. దేవుడు ఈ మాటలు దీవించిన కాక అందరికీ వందనాలు. ఆమేన్.